ఇంట్లో కూడా ఎవరైతే పుట్టా మహేష్ యాదవ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన తండ్రి ఉన్నాడో, ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడో సుధాకర్ యాదవ్, ఆయన ప్రముఖ కాంట్రాక్టర్. అదేవిధంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడుకి ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వనరు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మహేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా అంటే ఎటువంటి వ్యక్తులకు ప్రోత్సహిస్తున్నాడు. ఒక ఆయన ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన కొడుకు ఈరోజు ఈ పనిలో పాల్గొన్నాడు. అంటే ఒక టీటీడీ చైర్మన్ అని ఎటువంటి వ్యక్తులు ఈరోజు బీఆర్ నాయుడు గారు ఉన్నాడు. బీఆర్ నాయుడు గారికి సంబంధించి ఇవన్నీ బయటపడిన తర్వాత బీఆర్ నాయుడు వాలకాల గురించి ప్రజలు చీకొడుతుంటే ఒక అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత భక్తిభావం కలిగినటువంటి తిరుమల తిరుపతి పవిత్రత, దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి రాసలీలలు బయటపడితే తనకి టీవీపై మద్దతు ఇస్తుంది, తాను ఏమి చెప్తే అది బాగా అవుతుంది, తనని జాకీలు పెట్టి లేపుతుంది. కాబట్టి వాడు ఏమి చేసినా సరే ఆ వ్యక్తిని నేను కొనసాగిస్తా, భక్తుల మనోభావాలతో నాకు అవసరంలే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో నాకు అవసరంలే, తిరుమల తిరుపతి పవిత్రతతో నాకు అవసరంలే, నా ఆలోచన విధానం నేను రాజకీయంగా ఎదగడానికి ఎవరు నాకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు ఎటువంటి అనైతిక కార్యక్రమాలు చేసినా, అఘాయిత్యాలు చేసినా, అసాంఘిక కార్యక్రమాలు చేసినా వాటికి నేను వంత వాడతాను, నాకు వాళ్ళ అవసరం, నాకు ఈ సమాజంలో ఉండేటువంటి మిగతా వ్యక్తులు అవసరం లేదన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీలో చేరిపోయి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో తన పరపతిని, తన పలుకుబడిని, తనకున్నటువంటి ఆర్థిక వనరుని, తన అధికారాన్ని, వీటన్నిటిని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఈ కేసులో తప్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అందుకే మీ ముందే ఎవరైతే ఎస్పీ గారు, ఏకల్ ఎస్పీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో పుట్టా మహేష్ యాదవ్కి పాజిటివ్ వచ్చింది అని చెప్పిన తర్వాత దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాని మీద ఎక్కడ కూడా ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు నేను కోరుతున్నా, నిజాయితీగా వ్యవహరించండి. ఇటువంటి వ్యక్తుల మీద సాధారణ పౌరుడు ఏ విధంగా అయితే తప్పు చేస్తే మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఒకవేళ పార్లమెంట్ సభ్యుడైనా సరే ఆయన ఏం చట్టానికి అతీతుడు కాదు, కాబట్టి ఆయన ఏం మానవతాతీతుడు కాదు, కాబట్టి చట్టపరమైనటువంటి చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి సామాన్యుడు తప్పు చేసిన దానికన్నా చట్టాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు చేసేటువంటి వ్యక్తి, ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పుకి ఇంకా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీసు యంత్రాంగాన్ని, పోలీసు అధికారులను నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ విషయంలో మీరు రాజీ పడద్దు. రాజీ పడకుండా ఈరోజు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇటువంటి వాటిని తొక్కివేయండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇది వ్యాప్తి చెందడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెంది పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం పొరుగు పోతుంది. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.